ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మళ్లీ తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లులను ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని బీజేపీ పెద్దలు పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అవసరమైన 3/2 మెజార్టీ సాధనపై దృష్టి కేంద్రీకరించారు. ఇక ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు. దీనిపై చర్చించేందుకే ఢిల్లీ పెద్దల ఆహ్వానంపై ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ సందర్భంగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆయన్ను సీఎం ఆహ్వానిస్తారు. ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరుతారు. అక్కడకు చేరుకున్నాక నేరుగా పార్లమెంటు భవనానికి వెళ్తారు. తన పర్యటనలో ప్రధానిని, అమిత్ షాను మాత్రమే గాక పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం అమరావతి తిరిగి బయలుదేరుతారు. విద్యార్థుల చదువు వారి కుటుంబాలకు భారం కాకూడదన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం 2వ ఏడాది నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి 2 విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే యూడేస్ ద్వారా నమోదైనటువంటి విద్యార్థులకు తొలి విడత ఇవాళ నిధులు జమ చేయనున్నారు. ఇక ఈ ఏడాది కొత్తగా స్కూళ్లలో చేరిన విద్యార్థులకు 2వ విడతలో ఆగస్టు 30న ఈ పథకాన్ని అమలు చేస్తారు. తొలి విడతలో 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు అందనున్నాయి. ఇవాటి నుంచి 3 రోజుల పాటు నిధుల జమ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా వివరాలు ధృవీకరించాల్సిన విద్యార్థులు 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే వారికి 2వ విడతలో నిధులు విడుదల చేస్తారు. మొత్తం ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని పాఠశాలల విద్యాశాఖ అంచనా వేసింది. 42.7 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. దీనికి గాను ప్రభుత్వం 10,121 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో విద్యార్థికి 15,000ను ఈ పథకంలో కేటాయించారు. అయితే ఆయా పాఠశాలల నిర్వహణ కోసం 2,000 మినహాయించి 13,000 చొప్పున తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే అమ్మఒడి అమలు చేయగా కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. దీంతో గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు రెట్టింపు నిధులను ప్రభుత్వం కేటాయించాల్సి వస్తోంది. ఏపీలో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇక్కడి ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్య విషయంలో సహకారం అందించేందుకు యుఏఈ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన పంటల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు చేసేలా వాల్యూ యాడెడ్ చైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక విదేశీ వాణిజ్యం సహా యుఏఈకి చెందినటువంటి సంస్థల ద్వారా ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలో ఇక రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి ఆ దేశ ప్రతినిధి బృందం మంగళవారం విజయవాడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపింది. అనంతరం చంద్రబాబు, అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీల సమక్షంలో ఏపీ ప్రభుత్వం యుఏఈల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఖరారు చేస్తూ ఏపీఈడిబి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఒప్పందంలో భాగంగా 100 కోట్ల తొలి పెట్టుబడితో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి యుఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. ఈ యూనిట్లో ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్, యుఏఈ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ దాదాపు 25 దేశాలకు తన ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. ఏపీ రైతుల అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది. ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఈ బృందం కోరింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్తో కూడినటువంటి బృందం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో వేర్వేరుగా పార్లమెంట్లో భేటీ అయ్యింది.
ఇక ఏపీలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా దృష్టికి తీసుకువెళ్లి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది కేవలం ముడి పొగాకుకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇక జీఎస్టీ పెంపుతో ఏపీలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఎఫ్సిపి పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని 28% తగ్గించాలని కోరారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో ఏపీ మంత్రులు, కూటమి ఎంపీలు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్లమెంటులో జరిగిన ఈ భేటీలో ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఇక రాష్ట్రపతి రైతుల అభ్యున్నతి, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరుపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. వైసీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్, చిరంజీవి నాగులకు హైకోర్టులో చుక్కెదురైంది. నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి 4 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడి పేరుపై రాయించుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి వారికి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. ఇక క్వాష్ పిటిషన్లో ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని గుర్తు చేసింది. అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రావు ఉత్తర్వులిచ్చారు. ఇక భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపిస్తూ కట్టా జయకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా శ్రీకాకుళం రూరల్ పోలీసులు తమపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని, ఆయన భార్య, కుమారుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపించారు. గత ప్రభుత్వంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణల పర్వం అడ్డే లేకుండా సాగుతోంది. ఇక ఆయన కన్ను పడిందంటే ఇక ఆ భూమి సంగతి అంతే. నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తిరుపతి సమీపంలోని తిరుచానూరు పంచాయతీ పరిధిలో 45 కోట్ల విలువైన 9 ఎకరాల ఇనాం భూమిని ఆక్రమించారు. అలాగే మంగళం పరిధిలోని ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు. సుమారు 50 కోట్లకు పైగా విలువైన 7.30 ఎకరాల అనాధీన భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఆక్రమణలపై విజిలెన్స్ విచారణ జరిపించింది. భూమన ఆక్రమణలపై విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించారు. ఇక భూమన ఆధీనంలో ఉన్నటువంటి 7.30 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా దాదాపు 6 నెలల క్రితం రెవెన్యూ శాఖకు సిఫార్సు చేశారు. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. అటు తిరుచానూరు గ్రామ పరిధిలోని 9 ఎకరాల ఇనాం భూమి విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక భూములకు రెవెన్యూ అధికారులు భయపడుతున్నారా లేక అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తిరుపతి అర్బన్ మండలం మంగళం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 6లో మంగళం చెరువు ఉంది. ఇక అలుగు సర్వే నంబర్ 6, సర్వే నంబర్ 47 మధ్యలో ఈ చెరువు ఉంది. ఇది చెరువు పోరంబోకు ప్రభుత్వ భూమి. మంగళం గ్రామంలోని సర్వే నంబర్ 47 కింద మొత్తం 12.91 ఎకరాలు ఉంది. అప్పటి ఎమ్మెల్యే భూమన 7.30 ఎకరాల భూమి ఆక్రమించారు. ఆ భూములను స్థానిక రైతులు పశువుల మేత కోసం వాడుకుంటున్నారని తెలిసి కూడా ఆయన ఆక్రమణకు తెగబడ్డారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూమిని సైతం భూమన ఆక్రమించారు. సర్వే నంబర్ 47లోనే అసలు భూ యజమానిని బెదిరించి 3.07 ఎకరాల భూమిని కరుణాకర్ రెడ్డి ఆక్రమించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ముంబై నటి మోడల్ కాదంబరి జత్వానీపై కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి ఈ కేసు నుంచి ఆమెతో పాటు నిందితులుగా ఉన్న ఆమె 3 కుటుంబ సభ్యుల పేర్లను తొలగించాలని న్యాయస్థానాన్ని సిఐడి కోరింది. సంబంధిత పిటిషన్ను
సిఐడి విజయవాడ ప్రాంతీయ కార్యాలయ అధికారులు 2 రోజుల కిందట దాఖలు చేశారు. ఇక విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కాదంబరి జత్వాని A1, తల్లి ఆశా జత్వాని A2, తండ్రి నరేంద్ర కుమార్ జత్వాని A3, సోదరుడు అంబరీష్ జత్వాని A4 అని నిందితులుగా చేర్చారు. ఇక జత్వాని బెదిరింపులకు దిగి విద్యాసాగర్ నుంచి దఫదఫాలుగా డబ్బు వసూలు చేసినట్లు సిఐడి నిర్ధారించి విజయవాడ 7వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కొద్ది రోజుల క్రితం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇక ఈ కేసులో జత్వానిని మినహాయించి ఆమె తల్లిదండ్రులు, సోదరుణ్ణి నిందితుల జాబితా నుంచి తొలగిస్తున్నామని ఎందుకు అనుమతించాలని సిఐడి అధికారులు తమ పిటిషన్లో అభ్యర్థించారు. దీనిపై ఫిర్యాదుదారుకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కొడంగల్ నియోజకవర్గంలో తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషనల్ హబ్ను వివిధ విద్యా సంస్థల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముందు అనుకున్న డెడ్లైన్ ప్రకారం 2027 మార్చి కల్లా హబ్లోని విద్యా సంస్థల నిర్మాణం పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా నెలవారీ లక్ష్యాలు నిర్ణయించుకోవాలని, పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పనిచేయని వారెవరైనా వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు చెప్పారు. ఇక మంగళవారం ఆయన హకీంపేట్ ఎడ్యుకేషనల్ హబ్లో వివిధ విద్యా సంస్థల నిర్మాణ పనులను పరిశీలించారు. యంగ్ ఇండియా ఇంజనీరింగ్, వెటర్నరీ, మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ కళాశాలల భవన నిర్మాణ పనుల దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఇక పనులు నత్తనడకన సాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట మరో లెక్క అనుకుని పని జరగకపోతే ఊరుకోను అన్నారు. ఇక కాగితాలపై నివేదికలు చూపిస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు తనకు తెలిసిన వారైనా పని చేయకపోతే ఫలితం అనుభవించక తప్పదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని, దొంగలెవరో దొరలెవరో ఇట్టే కనిపెట్టేస్తానని చెప్పారు. ఇక సకాలంలో పని జరగకపోతే తనకు తెలిసిన వారు, తెలియని వారి కిందే లెక్క అని వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషనల్ హబ్ ఓ పెద్ద అద్భుతంగా చెప్పుకున్నామని, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఏమీ కనబడడం లేదని మండిపడ్డారు. హబ్లో జరిగే పనులను పర్యవేక్షించి ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లు, అధికారులదని, ఏ నెలలో ఎంత పని చేస్తారో షెడ్యూల్ వేసుకుని పనులు చేపట్టాలని, ఎంత డబ్బు అవసరమో తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఇక హబ్లో జరుగుతున్న అన్ని పనులపై పూర్తిస్థాయి నివేదికను శనివారంలోగా తనకు అందజేయాలని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం పైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా లబ్ధిదారులకు లాటరీ తీసి ప్లాట్ల పట్టాలు అందజేయాలని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుపై దాడి చేయడమేనని ఎక్స్ వేదికగా విమర్శించారు. యువత భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్న డిమాండ్కు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ కా హాత్ యువ కే సాథ్ అని స్పష్టం చేశారు. ఇక రాహుల్, ప్రియాంకల అరెస్టులకు నిరసనగా ఇవాళ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. మంగళవారం రాత్రి కొడంగల్లోని తన నివాసానికి చేరుకున్న ఆయన కార్యకర్తలను కలుసుకుని ధర్నాలో పాల్గొనేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులను నిరసిస్తూ చలో లోక్ భవన్ నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. నిరసన కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని మంత్రి దామోదర్ పేర్కొన్నారు. ఇక నీట్ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంస్కరణలు చేపట్టాలని కోరుతూ విద్యార్థులపై బల ప్రయోగం చేయడం బాధాకరమన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలో చేపట్టిన ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారి అరెస్టును నిరసిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ శ్రేణులు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిని దిగ్బంధించారు. జగ్గారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు బెరుపు ధర్నాకు దిగారు. టైర్లు దహనం చేసి హైవేపై బైఠాయించి కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో హైవేకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ధర్నాను భగ్నం చేయడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. పోలీసులు జగ్గారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా ఆ వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల అరాచక పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్, హరీష్ రావు ప్రజల ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇక 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 35,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో తాము 2 ఏళ్లలోనే 70,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. దీనిపై చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు. కేటీఆర్ ఉద్యోగాల పేరుతో, హరీష్ రావు కరువు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం కుంగిందని, దీనికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఒక పక్క వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క ప్రతిపక్ష పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కొందరు ప్రబుద్ధులు సాగునీటిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, 5 ఏళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ నాయకులు నిజం చెబితే తన 1000 ముక్కలవుతుందని అన్నట్లు అబద్దాలే ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆయన పొంగులేటి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేవాదుల ప్రాజెక్టు పనులు బడిబడిగా జరగ్గా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పూర్తిగా కుంటుపడ్డాయని విమర్శించారు. గోదావరి బేసిన్లో ఎంతో కొంత ఉపయోగపడే ప్రాజెక్టు దేవాదుల ఒక్కటేనని, 1,00,000 కోట్ల పెట్టి కట్టినటువంటి మిగతా ప్రాజెక్టు గురించి తాను మాట్లాడుకోదలుచుకోలేదని అన్నారు. ఇక దేవాదుల పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తొలుత ఎల్నినో ప్రభావం నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, వివిధ శాఖల సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నా దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించిందని తెలిపారు. ఇక ఆయా జిల్లాల్లో వ్యవసాయం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితులు తదితర అంశాలపై ప్రత్యేక అధికారుల నివేదిక సిద్ధం చేసి సీఎంకు, మంత్రివర్గానికి అందజేస్తారని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లాను ఎలా గట్టెక్కించాలి, రైతులకు ఎలాంటి భరోసా కల్పించాలి, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటామనేది అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ఇక ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో జల విద్యుత్ ఉత్పాదన తగ్గుముఖం పట్టనున్న నేపథ్యంలో జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని థర్మల్ పవర్ స్టేషన్లకు సరిపడా నాణ్యమైన బొగ్గును నిరంతరాయంగా అందించేందుకు సింగరేణి గనుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు తక్షణమే వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇక థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సకాలంలో అందేలా చూడడం, ఉత్పత్తిలో వేగం పెంచడం, సరఫరా వ్యవస్థలో ఆటంకాలను తొలగించడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని భట్టి వెల్లడించారు. ప్రజాభవన్లో ఇంధన శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కోలో పెరిగిన స్థాపిత విద్యుతుత్పత్తి సామర్థ్యం, దీర్ఘకాలిక సమస్యల్లో బొగ్గు సరఫరాలో ఏర్పడే సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక తెలంగాణలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ అవసరాలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనుల్లో పురోగతి వచ్చిందన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యల ద్వారా మున్ముందు తెలంగాణ విద్యుత్ అవసరాల్లో 40% మేర జెన్కో తీర్చగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో వైటీపీఎస్ 5వ యూనిట్ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాటకానికి తెరతీసిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. సర్కారు ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆర్థిక దోపిడీ అని విమర్శించారు. గతంలో నిర్మించిన ఇళ్లను అర్హులైన పేదలకు ఉచితంగా కేటాయించాలని, పాత ఇళ్లు పంపిణీ కాకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో 24 నియోజకవర్గాల్లో లక్షలాది మంది అర్హులు ఉంటే కేవలం 7,680 ప్లాట్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి
100 రుసుముతో పాటు 10,000 ఈఎండి వసూలు చేయడం దారుణమని విమర్శించారు. ఈ ప్రక్రియ ద్వారా పేదల నుంచి దాదాపు 1000 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నారని, ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పేరుతో చేసిన డిపాజిట్ల దోపిడీని గుర్తు చేస్తోందని చెప్పారు. గతంలో వైఎస్ హయాంలో జవహర్ నగర్, పోచారం, చందానగర్, గాజుల రామారం టౌన్షిప్లతో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో భోలక్పూర్, జవహర్ నగర్లలో నిర్మించిన వందలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. వీటికి మరమ్మతులు చేసి పేదలకు ఇవ్వకపోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్నటువంటి నిధులు, సబ్సిడీలను వాడుకుంటూ 11 లక్షలకు ఇళ్లు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టడమే అని స్పష్టం చేశారు. ఏపీలో ఒకే రోజు 7 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో 1 కేసు వెలుగు చూసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన ఈ 7 కేసులతో కలిపి ఏపీలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం 10 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 9 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 3 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 4 మరణించారు. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలను వేగవంతం చేసింది. కేసుల సంఖ్యపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తూనే అనుమానిత లక్షణాలు ఉన్నవారిని పరీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైన వారికి తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వాసుపత్రులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తోంది. వైద్య పరీక్షల కిట్లు, అత్యవసర మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్ కేసులు వస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా 4 మృత్యువాత పడ్డారు. హైదరాబాద్లోనూ గత నెల రోజులుగా జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి అనుమానిత కేసుల్లో పరీక్షలు చేస్తే కొందరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ అటు ప్రభుత్వం దవాఖానాల్లోనూ, ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టెస్టులు చేయకపోవడంతో కోవిడ్ కేసులున్న నిర్ధారణ కావడం లేదని సమాచారం. అందుకే తెలంగాణ కోవిడ్ కేసులు 0 అని ప్రజారోగ్య విభాగం రిపోర్టు చేస్తున్నట్లు చెబుతున్నారు. కిందటి నెల మొదటి వారంలో తార్నాకకు చెందిన 38 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ సిటీ చెస్ట్ స్కాన్ చేయించుకోగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు వచ్చింది. ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లిన కొన్ని గంటలకే ఆమె మరణించారు. అనంతరం ఆమె రిపోర్టును పరిశీలించిన ఓ ప్రభుత్వ వైద్యుడు కోవిడ్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే గత నెలలో గాంధీలో కూడా ఒక కోవిడ్ కేసు నమోదైనట్లు సమాచారం. కొన్నాళ్లుగా మబ్బు పట్టిన కురువని మేఘం కాస్త వర్షించింది. కొన్నాళ్లుగా చినుకు కోసం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాత మనసు కాస్త ఊరట చెందింది. తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడ్డాయి. నీళ్లు లేక వాడు ముఖం పెట్టిన వరి నాట్లు, పత్తి మొలకలు, మక్క, పెసర, కూరగాయల పంటలకు జీవం వచ్చింది. ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల పాటు పొలంగట్లు పొంగి పొర్లే స్థాయిలో వర్షం పడింది. ఖమ్మం, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి నిన్న వర్షం కురిసింది. కొత్తగూడెం, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో చిరుజల్లులు పడ్డాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల, మలియాల వద్ద ఉన్నటువంటి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఫలితంగా కొండాయి, మలియాల, గోవిందరాజుల కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాలాజీ బంధం, ఎలిశెట్టిపల్లి మధ్య వాగు పొంగడంతో ఎలిశెట్టిపల్లికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్ల రంగులు మార్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ బోట్లకు రాష్ట్రాల వారీగా కలర్ కోడింగ్ ఇచ్చిన కేంద్రం గత 15 ఏళ్లుగా అమలు చేస్తోంది. అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లేటప్పుడు దూరం నుంచే బోటు రంగును బట్టి అది ఏ ప్రాంతానికి చెందిందో గుర్తించడానికి ఈ విధానం ఉపయోగపడంగా ఉంటుంది. ఏపీలోని బోట్లకు పైభాగంలో పసుపు రంగు, కింద నీలం రంగు వేయాలని కేంద్రం సూచించింది. అయితే కొంతమంది ఈ నిబంధన పాటించకుండా నచ్చిన రంగులు వేసుకుని సముద్రంలో తిరుగుతున్నారు. ఈ నెల 4న గంగవరం పోర్టు సమీపాన అలల ఉధృతికి మత్స్యకారుల బోటు తిరగబడింది. కొంతసేపటి తర్వాత క్రమంగా నీటిలో మునిగిపోయింది. 6 గల్లంతైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో బోటు తిరగబడినప్పుడు కింద వేసినటువంటి నీళ్ల రంగు భాగం పైకి తేలుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ వరుసగా రెండో రోజు దద్దరిల్లింది. నీట్ తదితర పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ వ్యవహారం రాజధానిని కుదిపేసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు మంగళవారం సాయంత్రం అనూహ్యంగా 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసాన్ని ముట్టడించాయి. 3 గంటలకు పైగా కొనసాగినటువంటి ఈ మెరుపు ధర్నాతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు విడి సతీశన్, డీకే శివకుమార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, ఇండియా కూటమి పార్టీలకు చెందినటువంటి పలువురు ఎంపీలు ముట్టడిలో పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో పోలీసులు, భద్రతా సిబ్బంది కంగుతిన్నారు. ధర్నా విరమించాలంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి కాంగ్రెస్ నాయకులను అభ్యర్థించారు. అందుకు వారు సమ్మతించకపోవడంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ముఖం, చేతుల మీద స్వల్ప గాయాలయ్యాయి. ఈ నిరసన ప్రణాళికను కాంగ్రెస్ నాయకత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పోరాటంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్టడికి ఇచ్చినటువంటి పిలుపును ఢిల్లీ పోలీసులు, కేంద్ర మంత్రి తేలిగ్గా ప్రభుత్వం తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కాక్రోచ్ నేతలు 3 వారాలుగా ప్రకటనలు ఇస్తున్నా చలో పార్లమెంటుకు ఎంతమంది తరలివస్తారనే దానికి అంచనా వేసి దానికి తగ్గట్లుగా అప్రమత్తం కావడంతో పోలీసులు విఫలమైనట్లు కనిపిస్తోంది. తీరా అతి భారీ జనం సందోహం రోడ్ల మీదకు కదిలి పార్లమెంటు ద్వారం వద్దకు చేరుకునేసరికి పోలీసులు ఒక రకంగా చేతులెత్తేశారు. చివరి నిమిషంలో పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేయాల్సి రావడం, దానికి ప్రతిగా రాళ్ల వర్షం కురవడంతో ఢిల్లీ సోమవారం రణరంగాన్ని తలపించింది. నిజానికి గత 15 ఏళ్లలో ఢిల్లీ అనేక భారీ ప్రజా ప్రదర్శనలనే చూసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2021లో రైతులు సాగించిన నిరసన ప్రదర్శన ఎర్రకోట వరకు సాగింది. దానికి ముందు నిర్భయ అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 2012లో సాధారణ పౌరులు వేల సంఖ్యలో రైసీనా హిల్స్ ద్వారం వరకు చొచ్చుకు వెళ్లారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అత్యంత ఘోరమని, మహాపాపమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ బాధ్యులను ప్రభుత్వం ఇప్పటికే కటకటాల్లోకి నెట్టిందని తెలిపారు. ఇక నిరసనలు చేపడుతున్న పిల్లలను రెచ్చగొట్టవద్దని, యువతను సరైన మార్గంలో నడిపించే అంశంలో సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఇక లీకేజీ బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్యను నివారించేందుకు పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి మరీ పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను నివారించడం అనేది రాజకీయ అంశం కాదని, ఇక జాతీయ బాధ్యత అని ప్రధాని మోదీ తెలిపారు. ఇక మంగళ మిలన్ పేరిట న్యూఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ప్రశ్నాపత్రం లీకేజీ అంశం బయటకు వచ్చిన వెంటనే స్పందించిన ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి 13 మందిని అరెస్టు చేసింది. విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో వెంటనే నీట్ ఎగ్జామినేషన్ను నిర్వహించామన్నారు. బ్రిటన్ నూతన ప్రధానిగా నియామకమైన యాండీ బర్న్హమ్ తన క్యాబినెట్లో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. బీహార్కు చెందిన కనిష్క్ నారాయణ్కు బ్రిటన్ దేశపు తొలి ఏఐ మంత్రిగా పదోన్నతి కల్పించారు. ఇక బ్రిటన్ చరిత్రలోనే తొలిసారిగా ఏఐ విభాగానికి క్యాబినెట్ స్థాయి హోదా కల్పిస్తూ ఆ బాధ్యతలను కనిష్క్కు అప్పగించడం గమనార్హం. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించే విషయంలో ప్రతిసారి భారత్పై అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగ్గట్లే ఈసారి క్రీడల్లో సత్తా చాటేందుకు అథ్లెట్ల శిక్షణ కోసం ప్రభుత్వం 53 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అందులో బాక్సింగ్ అథ్లెట్స్కే సింహభాగం వెచ్చించింది.